ఈ ఎన్నికల సమయంలో ప్రతి పార్టీ కూడా వాళ్ళ పార్టీ గురించి ప్రచారం చేస్తూ ఉంటారు. వాళ్ళ అభ్యర్థుల గురించి ప్రజానాయకులు వాళ్ళ గురించి చెప్పడము, ఊరేగింపులు చేయడము, ఉపన్యాసం చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఇటువంటి సమావేశాలు జరుగుతున్నప్పుడు, అంటే వేరే వాళ్ళ యొక్క ప్రజా సమావేశం జరుగుతున్నప్పుడు కావాలని చెప్పేసి ఎవరైనా వచ్చి అక్కడ గొడవ చేయడం కానీ, వాళ్ళ అనుచరులతో అక్కడ గలాట చేయడము, తర్వాత అభ్యంతరకరంగా ప్రవర్తించడము, ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు. సో ఇటువంటివి ఎవరైనా చేసినా సరే వాళ్ళపైన ఈ పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 సెక్షన్ 127 ప్రకారం వాళ్ళపైన కేసు పెట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళకు 6 నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేకపోతే 2 విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరిని డిస్టర్బ్ చేయకండి. ఎన్నికల నియమాలకు సంబంధించిన కోడ్ను ప్రతి ఒక్కరు పాటించాలి. ఎన్నికలు సవ్యంగా జరిగేటట్టు అందరూ సహకరించుకోవాలి. మీ అడ్వకేట్ రమేష్ ముదిరాజ్. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ షేర్. ఎన్నికలు జరుగుతాయి అనుకున్నప్పుడు 48 గంటల వ్యవధి కంటే ముందు ఎవరు కూడా సభలు, సమావేశాలు లేకపోతే ఊరేగింపులు ఇటువంటి వాటిలో పాల్గొనకూడదు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టు అవుతుంది. అలాగే ఇటువంటి నేరాలకు ఎవరైనా పాల్పడితే మాత్రం, అంటే కొద్దిమంది ఈ ఎన్నికలు జరుగుతాయి అనుకున్నప్పుడు ఒక 48 అవర్స్ కంటే ముందు కూడా మ్యూజికల్ కన్సర్ట్ పెట్టడము, ఊరేగింపులు చేయడము, లేకపోతే మైక్ సెట్ ద్వారా లేకపోతే ఏదో ఒక రకంగా ప్రజల్ని ప్రభావితం చేయాలని చూస్తూ ఉంటారు. అంటే ఒక రకమైనటువంటి ప్రచారం అని చెప్పొచ్చు. ఇలా చేయడం అనేది ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం సెక్షన్ 126 ప్రకారం ఇది నేరం. ఎవరైనా ఈ నేరానికి పాల్పడితే వాళ్ళకి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేకపోతే జరిమానా లేకపోతే 2 విధించే అవకాశం ఉంటుంది. ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించవద్దు. చక్కగా అందరం పార్టిసిపేట్ చేద్దాం. మీ అడ్వకేట్ రమేష్ ముదిరాజ్. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నికల గురించి ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వాళ్ళకి శిక్ష ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఎందుకంటే పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 ప్రకారం ఎవరైనా సరే మన భారతీయ పౌరుల్లో ఒక తెగ గురించి లేకపోతే ఒక వర్గం గురించి లేకపోతే మతపరమైనటువంటి ఇష్యూస్ తీసుకొచ్చి లేకపోతే భాషాపరమైనటువంటి ఇష్యూస్ తీసుకొచ్చి ఇలా ఒకరి పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టడం లేకపోతే శత్రుత్వాన్ని పెంచడము లేకపోతే అటువంటి చర్యలు చేయడానికి ప్రయత్నించినా కూడా చట్టపరంగా నేరం అవుతుంది. సో పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 సెక్షన్ 125 అలాగే ఎవరైనా ఇటువంటి నేరాలకు పాల్పడితే వాళ్ళకి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది లేదా జరిమానా లేకపోతే నేర తీరుతో పాటు 2 ఉంటాయి. సో సవ్యంగా ఎన్నికలు జరగడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సో నేను మీ అడ్వకేట్ రమేష్ ముదిరాజ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో అండ్ షేర్. థ్యాంక్ యూ.